రోజు కన్నయ్యకి పసుపు బట్టలు కట్టాను. ఆ పసుపు వస్త్రాల్లో దిష్టి ఎక్కువ తగులుతుందట. రేపు రండి, సరేనా? నన్ను కాపవద్దు దేవి. ఆ తల్లి తన కన్నయ్యని ఎప్పటికీ చూసే అవకాశం ఇవ్వదు. 5 రోజులు 5 యుగాల్లా గడిచాయి పార్వతి. అప్పుడే 12 రోజుల వాడై ఉంటాడు ప్రభు. ఇప్పుడైనా వెళ్ళనివ్వు పార్వతి. ఇదే మీ కోరికైతే కానివ్వండి, వెళితే మీకే తెలుస్తుంది. కానీ ఈ రూపంలో దర్శనం పొందడం చాలా కష్టం ప్రభు. జటాజూటంతో త్రిశూలం ధరించి, నాగుని ధరించి యశోదమ్మ ఇంటి ముందుకు వెళ్తే తన పుత్రుడి దర్శన భాగ్యం కలిగిస్తుందనుకుంటున్నారా? అది అసంభవం మహాదేవా. అది నాకు తెలుసు దేవి. అందుకే నేను వెళతాను నా జంగమదేవర రూపంలో. జంగమదేవర రూపంలో అస్సలు రానివ్వదుగా. నిన్ను చూడాలని ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఉన్న సాకులన్నీ అయిపోయాయి కన్నయ్య. ఇప్పుడేం చెప్పరు వాళ్ళకి? అయినా నువ్వేమి కంగారు పడకు. కుంటి సాకులున్నాయి కదా. మా కన్నయ్య ఇంకా తయారవ్వలేదు అని. మా సోదరి మాట ముమ్మాటికి నిజం మహాదేవా. మీరు మీ జంగమదేవర రూపంలో వచ్చినా నన్ను కలవడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోక తప్పదు. అకారణంగా అనుమానిస్తున్నావు పార్వతి. నా జంగమదేవర స్వరూపాన్ని చూస్తే అమ్మ నన్ను కాదనే ప్రసక్తే ఉండదు. అయితే మీకు నా ముందస్తు అభినందనలు స్వామి. దర్శనం చేసుకున్నాక తిరిగి వచ్చేటప్పుడు యశోదమ్మ చేతి వెన్న ముద్దను తెచ్చిపెట్టడం మాత్రం మర్చిపోకండి. కొత్త బట్టల్లో ఎంత ముద్దొస్తున్నాడో మా నీలమణి. ఏం కన్నయ్య? ఇదే కదా ఆనందం. కొత్త బట్టల్లో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైనది. ఈరోజు మా మిత్రుడు, మా ఆరాధ్య దైవం, మా బోళా శంకరుడు వస్తున్నారు ఇక్కడికి. జై 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 శివ శంభు, జై 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 బం బం బోలే, జై 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 శివ శంకర, జై 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 బం బం బోలే, జై 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 శివ శంభు, జై 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 ఎంత మురిసిపోతున్నాడో. సిరి సంపదలన్నీ మూట కట్టుకున్నట్లు. అవునా? మూట కట్టుకోవాలి, కానీ నువ్వు వాటిని రానిస్తే కదా. నేను మా ప్రభువును కలవడానికి వచ్చాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీ వాకిలి ముందుకు వస్తున్నాను. మా రాముణ్ణి చూడటానికి వచ్చాను. నీ పేరు వింటే తొలగును పాపం, నీ పేరు వింటే తొలగును పాపం, నీ దర్శనమే పావన భరితం, ఆనంద భరితం రాముని చరితం, ఆనంద భరితం రాముని చరితం, మన మోక్ష మార్గం రాముని భజనం, మన మోక్ష మార్గం రాముని భజనం.
క్షమించండి బాబా. బాబా మీరు లోపలికి వెళ్ళకూడదు. హరే రామ హరే రామ 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 హరే హరే. మాకు స్పష్టంగా ఆదేశించారు అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదని. లోపలికి వెళ్ళనిస్తే మాకు దండన లభిస్తుంది. హా, ఓ యశోదమ్మ, గుమ్మ ముందుకు రామజోగి వచ్చాడు. జోలి నింపి పంపు తల్లి. నువ్వేమీ కంగారు పడకమ్మా, ఆయన మా మిత్రుడు, మా శివుడు. రామజోగి వచ్చాడు కన్నయ్య. ఉమ్? నేను దానమిచ్చొస్తాను. ఆయన కావాల్సింది దానం కాదమ్మా, నన్ను చూడ్డానికి వచ్చారు ఆయన. హరే రామ హరే రామ 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 హరే హరే. రామజోగి హృదయం ఆర్తితో ఉందమ్మా, దాన్ని తీర్చు తల్లి. తమరు పరిపూర్ణులుగా కనిపిస్తున్నారు బాబా. నేను మీ మనసు ఆర్తిని ఎలా తీర్చగలనో చెప్పండి. స్ఫూర్తితో, ఉల్లాసంతో, చైతన్యంతో, ప్రమోదంతో, మా రామయ్యను ఎత్తుకొని ఆడించే అవకాశంతో. నేను కూడా మీరు నన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటారా అని ఎదురు చూస్తున్నాను ప్రభు. దయపాలించు తల్లి, ఆర్తి నిండిన రామజోగి మనస్సును కష్టపెట్టకు. వద్దు, ఆ మాట మాత్రం అడగొద్దు. లేదమ్మా, ఆకాశం అంచు నుంచి వెతుక్కుంటూ వచ్చాడు ఈ రామజోగి. బాబా ఇవ్వని దాన్ని అడగకూడదని మీకు తెలుసు కదా. అది తప్ప ఇంకేదైనా అడగండి, ఇస్తాను. ఈ బియ్యం తీసుకోండి, జోలి పట్టండి. అమ్మా, ఈ జోలి బియ్యంతో నిండేది కాదు. నేను ఇప్పుడే వస్తాను బాబా. పార్వతి ముందే చెప్పిందిగా తనని ఒప్పించడం కష్టమని. కాని తను ఎంతో సులభంగా ఒప్పుకుంది. అమ్మకి రామజోగి మనస్సు తెలుసు. లేదు లేదు, లోపలికి వెళ్ళడం లేదు. అమ్మ కన్నయ్య కోసం వెళ్ళింది. ఇన్నాళ్లుగా ఎదురు చూశాను, ఈ కాసేపు ఆగలేనా? ఎందుకలా నవ్వుతున్నారు? యశోదమ్మ తల్లి కన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళింది, తనే తీసుకొస్తుంది. అదిగో వచ్చేసింది. పట్టండి బాబా. జోలి పట్టండి. రామజోగి ఆకలి ధనధాన్యాలతో తీరేది కాదు తల్లి. రామజోగి ఆర్తి రామదర్శనంతోనే తీరుతుంది. ఒక్కసారి దర్శనం చేసుకోనివ్వండమ్మా. క్షణదర్శనమైన. ఆగండి. ఇప్పుడు అర్థమైందా శివశంకరా? చూడండి బాబా, ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. మా కన్నయ్య ఇంకా చాలా చిన్నవాడు. తను మీ రూపాన్ని చూస్తే గనుక బెదిరిపోతాడు. దయచేసి నన్ను క్షమించండి, వెళ్ళిరండి. తమ జంగమదేవర రూపాన్ని నమ్ముకున్నా, రామజోగినని చెప్పుకున్నా ఉపయోగం లేదు. మీరు దేవాది దేవుడైన మహాదేవుడైతే మా అమ్మ కూడా తక్కువేమీ కాదు. ఈ రామజోగి మీ కన్నయ్యను ఆశీర్వదించడానికి వచ్చాడు. యాదవ్ కులంలో పిల్లలందరికీ నేనే పాలిస్తాను. దానివల్ల వారికి కూడా నాలాగే దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీ వచ్చింది, ఆశీర్వాదం అంది. తను పెద్ద రాక్షసి తెలుసా?
ఇప్పుడు ఏం చేస్తారు మిత్రమా? ఎలా కలుస్తారు నన్ను? బాబా, మీరు చూస్తే జంగమ దేవర్లా ఉన్నారు, పైకి రామజోగ్ అంటున్నారు. లేదు, నేను మా కన్నయ్యని కోరి ప్రమాదంలో పడేయలేను. మహా విషభరితమైన ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకునేవాడు, విష సర్పాలన్నింటినీ మింగే గరుత్మంతుడిపై విహరించేవాడు, యావత్ ప్రపంచాన్ని ఏలేవాడికి ప్రమాదం ఏముంటుందమ్మా? ఆ పని మాత్రం చెయ్యొద్దు మిత్రమా. నా రహస్యాన్ని బయట పెట్టొద్దు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శ్రీహరి గురించే తల్లి. ఇదేమిటి? మనం మాట్లాడుకున్నది మా కన్నయ్య గురించి అయితే మీరేంటి శ్రీహరి దగ్గరికి వెళ్ళిపోయారు? మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మా కన్నయ్యని చూడనిచ్చే ప్రసక్తే లేదు. ఒకే ఒకసారి మాత. నేను మీకు ముందే చెప్పాను కదా, కుదరదు అంటే కుదరదు. మీరు నిజంగానే అమాయకులు బోలా శంకరా. చివరికి అమ్మని ఒప్పించడం కూడా రాలేదు మీకు. చాలమ్మా చాలు. ఇప్పటి వరకు నీ మొండితనం చూపించావు. ఇప్పుడు ఈ జోగి పట్టుదల చూస్తారు. నేనిక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. మీ కన్నయ్యను కళ్ళారా చూస్తేనేగా నేను వెళ్ళను. వెళ్ళకండి. నేనిక్కడే మీ వాకిట్లోనే కూర్చుండిపోతాను. అలాగే కూర్చోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. కానీ మీరు మా కన్నయ్యని మాత్రం చూడలేరు. అమ్మా, మీకు నా గురించి తెలిసినట్లు లేదు. నేను 10,000 సంవత్సరాలైనా సమాధిలో కూర్చోగలను. మీ కన్నయ్య మీ పెంపకాన్ని నుండి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు కలుస్తాను తన్ని. వెళ్ళను తల్లి నేనిక్కడి నుండి. మిత్రమా, మా అమ్మతో గెలవడం అంత సులభం కాదు. మీరు 10,000 సంవత్సరాలు ఇక్కడే కూర్చుంటే నేను 20,000 సంవత్సరాలు ఈ ద్వారాన్ని మూసే ఉంచగలను. పెరటి తలుపులు తెరుస్తాను. మా కన్నయ్య వెళ్ళి ఆడుకుంటాడు, వస్తాడు. కానీ మిమ్మల్ని మాత్రం కలవనిచ్చే ప్రశ్నే లేదు. మీరు మొండిఘటమే కావచ్చు, కానీ నేనొక తల్లిని. మీకు తల్లి గురించి తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడేవారే కాదు. అమ్మ వేసింది పీఠముడి, ఎలా విడదీస్తారు మహాదేవా? అయితే అలాగే కానివ్వండి. నేను మీ పుత్రుని చూసేంత వరకు నేనిక్కడ నుండి కదిలే సమస్యే లేదు మాత. ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పుత్రుణ్ణి చూసే తీరతాను మాత. ఆయన సంకల్పం స్థిరమైందిగా కనిపిస్తోంది. హిమాలయంలా స్థిరమౌని ఈ జంగమ దేవరా, రామజోగి అయి వాకిలి ముందే ఎదురు చూసెలే. రామజోగి అయి వాకిలి ముందే ఎదురు చూసెలే. ప్రభు, మీ అమ్మ మాటకి తిరుగులేనట్లే కనిపిస్తోంది. శ్రీరామ శ్రీరామ. రానివచ్చుగా అమ్మా. ఇప్పుడైనా అర్థం చేసుకోమ్మా. నేను కూడా వారిని కలవాలని కోరుకుంటున్నాను.
రామజోగి మరీ అతి చేస్తున్నారు. అమ్మ ఒప్పుకుంది. నిన్ను పిలవడానికి కాదు, నేనెందుకు లేచాను? అమ్మని బురిడి కొట్టించడం అంత సులభం కాదు. మరేం చెయ్యాలి? ఒకవైపు ఎవరిని లోపలికి రానివ్వనంటోంది మా అమ్మ, ఇంకోవైపు నన్ను చూడ్డానికి వచ్చిన దేవాది దేవుడు. రామజోగంటే రామాలయానికి వెళ్ళాలి. ఇక్కడికొస్తే ఎలా చెప్పు కన్నయ్య? చూసి వెళ్ళడం కాదు, నిన్ను తన చేతుల్లో ఆడిస్తానంటున్నాడు. నేను ఒప్పుకుంటానా? నేను కూడా ఆయన చేతుల్లో ఆడుకోవాలనుకుంటున్నానమ్మా. ఆయన్ని లోపలికి రానివ్వు. మహాదేవుడిపై దయ చూపించమ్మా. పాపం ఎండలో ఎదురు చూస్తున్నారమ్మా. శ్రీరామ శ్రీరామ. హే శ్రీహరి, వాత్సల్యం అనురాగాల ముందు దయాదాక్షిణ్యాలు ఊడిపోతున్నాయి ప్రభు. చూస్తుంటే మీ అమ్మగారు నాకు దర్శన భాగ్యం కలిగించేంత కరుణ చూపించాలనిపిస్తోంది. ఇక మీరే ఏదో ఒకటి చెయ్యాలి ప్రభు. మీరే ఒప్పించండి మీ మాతని. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇప్పుడైనా నీ పట్టు విడిచిపెట్టొచ్చుగా. లేకపోతే నాకింకా ఒకే ఉపాయం ఉంటుంది. ఏమైంది కన్నయ్య? ఏం జరిగింది యశోద? నీలమణి ఎందుకు ఏడుస్తున్నాడు? నాకు తెలీదక్కా. పాపం ఆకలేస్తుందేమో. చూస్తుంటే తమరు కూడా నన్ను కలవడానికి ఆతృత పడుతున్నట్లున్నారు ప్రభు. ఊరుకో నాన్నా, నా బంగారు కొండ కదా. ఊరుకో నాన్నా. ఏమైంది నీకు? ఇదిగో, ఇటు చూడు, చూడు చూడు, ఇదిగో చూడు, గుర్రం గుర్రం. ఊరుకో నాన్నా. అక్క, తనకేమైంది? నీలమణి, ఊరుకో నాన్న, ఊరుకోమంటే. ఏమైంది యశోదా? కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నాడు? ఎంత ఆడించినా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, ఇది ఇటివ్వు. ఇదిగోండి. ఏమైంది మా కన్నయ్యకి? నేను కాసేపు బయట అలా చూపించి తీసుకొస్తాను. వద్దు, తీసుకెళ్ళొద్దు. అరే, కన్నయ్యని బయట కొంచెంసేపు అలా చూయిస్తే ఊరుకుంటాడేమో. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వద్దని చెప్పాను కదా. బయటకు తీసుకువెళ్ళదు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యను నేను. ఏంటిది? నందరాజా, తమరు బయట కూర్చున్న జంగమ దేవరను చూసినట్టు లేదు. ఎవరా దేవరా? ఆయనెవరో హఠయోగిలా ఉన్నాడు. వెళ్ళిపోమన్నా బయట మఠం వేసుకుని కూర్చున్నాడు.
ఇవ్వండి. నిజానికి నీలమణి ఆయన కోసమే ఏడుస్తున్నాడేమో. ఆయన కోసం ఎందుకు ఏడుస్తాడక్క? పసిపిల్లలు భగవంతుడి స్వరూపాలు కదా. ఆ దేవర మాటలను కాదని వారి మనసు బాధ పెట్టాము. ఎవరికి తెలుసు, కన్నయ్య ఆయన బాధ చూడలేకే ఏడుస్తున్నాడేమో. ఇదంతా కన్నయ్యకి ఎలా తెలుస్తుందక్క? యశోదా గోకులానికి కాబోయే రాజకుమారుడు. ఈ రాజ్యానికి కాబోయే రాజును చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. మనం వాళ్ళని ఎలా ఆపగలం చెప్పు? చూడండి, ఆ మాట అనొద్దు. ఈ దేవర నాతో పందెం కట్టారు. నేను అందులో ఓడిపోకూడదు. అరే ఇందులో పోటీ ఉంది యశోదా. నువ్వు మొండిగా ప్రవర్తిస్తుంటే గోకుల వాసులు ఏమనుకుంటారు? నేను గోకులం రాజుని. ఇక్కడి ప్రజల కోరికలను నెరవేర్చడం నా కర్తవ్యం. ఈ జోగయ్య కూడా రాక్షసుడై ఉంటే అప్పుడే మర్చిపోయారా మన కన్నయ్యకి ఏం జరిగిందనేది? శ్రీరామ శ్రీరామ. ఒక్కసారి ఆ రామజోగిని చూడు. నా మనసెందుకో అపారమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆయన ఎవరో సిద్ధయోగిలా ఉన్నారు. శ్రీరామ. చూడు ఎంత పరవశంగా రామనామం జపిస్తున్నారు. రాక్షసులు అలా జపిస్తారా చెప్పు? శ్రీరామ. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇంకే విషయంలో నువ్వేం మాట్లాడుతావు? అరే, యశోద, నాకు అర్థమవుతుంది. నువ్వు మీ పుత్రులను సంరక్షించుకుంటున్నావు. కానీ ఆ రామజోగి నిజంగానే దివ్యాత్ముడు కావచ్చు. ఒక పని చేద్దాం. నీలమణి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏడుపు ఆపేస్తే అప్పుడే నువ్వు ఆయన చేతికివ్వు. సరేనా? ఊరుకో నాన్నా. శ్రీరామ. బాబా శ్రీరామ. దయచేయండి,